గుడ్ ఈవినింగ్. మనం శరీర ధర్మ టాపిక్ చెప్పుకుంటున్నాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండింటికి ఇంటర్లింక్ ఇట్లా ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్మ, కలి. ఇది లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఏం సంబంధం అని చెప్తామని అనుకున్నా. బట్ ఇక్కడ ఏమైందంటే మన వాళ్ళంతా డైవర్ట్ చేసేసారు మనీ గురించి, మనీ టాపిక్ గురించి. లేదు అంటే ఈవెన్ మన ధైర్యం ఇట్లాంటి టాపిక్స్ ఇచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్లా చెప్పారు. సో కొంచెం డైవర్ట్ అయిపోయింది. సో కర్మ అనే టాపిక్ నెక్స్ట్ చెప్తాననే టైంకి కార్మిక్ బాండ్స్ అంటే చెప్పండి, లేదంటే అంతా మంచి చేస్తే మంచి వస్తుంది అంటారు, చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది అంటారు, అట్లా రావట్లేదు కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలాగా చెప్పారు. ఈసారి డైవర్షన్స్ ఏవద్దు, నేను అది కూడా నెక్స్ట్ చెప్తాను. బట్ ఇది టాపిక్ చెప్పేద్దాం. ఈ టాపిక్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, కర్మ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనే దీన్ని నేర్చుకోవడానికి నేను కొన్ని లక్షలు వదులుకున్నా. నా రీసెర్చ్లో కొన్ని లక్షలు వదులుకున్నా. అలాంటి టాపిక్ మీకు చెప్పబోతున్నా. దయచేసి ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఏదైనా పెయిన్ ఉందో, మెంటల్ హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉందో, ఫిజికల్ హెల్త్ పెయిన్ ఉంటే తప్ప దీన్ని చూడకండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టాపిక్ వెళ్ళండి, చాలా డీప్గా ఉంటుంది. దాన్ని నేను సింపుల్గా కొట్టే తెచ్చు లెవెల్లో చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ అంటే ఈ కర్మ కాదు, కర్మ అంటే పని. నేను ఈ టాపిక్ చాలాసార్లు షార్ట్స్లో చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి అర్థం చేసుకుంటారు. మీరు అది కూడా పాజిటివ్లోనే అర్థం చేసుకుంటారు. అయ్యో నేను ఈ మేనర్లో అనలేదే, వీళ్ళు ఎందుకు ఇలా తీసుకుంటున్నారు, ఇలాగ కాదు ఆలోచించాల్సిందని నేను ఇక్కడ కొట్టుకుంటూ ఉండేదాన్ని. సో ఎప్పటికైనా ఒక లాంగ్ వీడియో చేయాలి దీని మీద అనుకునేదాన్ని. సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే ఏంటంటే పని, మనం చేసే పని అని దాన్ని కర్మ అంటారు. నువ్వు మంచి పని చేస్తే మంచి వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ వస్తుంది అని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. సో సేమ్ థింగ్ ఇక్కడ వచ్చేసి కర్మ అంటే మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అవతల కొట్టాడు తిట్టాడు ఇది పక్కన పెట్టేసి, ఇది మనకి మనం చేసుకునే కర్మ అంటే మన పనులు. బేసిక్గా ఒక చెట్టుకి నీళ్ళు ఇంపార్టెంట్, వెలుతురు ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ బేసిక్ ఉంటాయి. ఆ తర్వాతనే పురుగుల మందు కొడతావో ఇంకోటి స్పెషల్ థింగ్స్ ఏం చేస్తావో ఆ తర్వాత విషయం. కానీ అది వదిలేసి చెట్టుకు నీళ్ళే పోయలేదనుకో చచ్చిపోతుంది చెట్టు. అండ్ నేను ఈరోజు చెట్టుకు నీళ్ళు పోసినాను, రేపు పోయేనే అవసరం లేదు కదా అని అంటే రేపు కూడా బతికే ఉంది చెట్టు, కాలం నువ్వు నీళ్ళు పోయాలి కాబట్టే బతుకుతుంది, లేకపోతే అల్లాడిపోతుంది, అది డల్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ మనిషిని కూడా తీసుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అన్ని చెట్లకి ఒకే రకమైన కేరింగ్ ఉండదుగా, డిఫరెంట్ ఉంటాయి కదా. అన్ని కొన్ని నీడ పట్టున పెరిగితే, కొన్ని ఎండకు పెరిగితే, కొన్ని చాలా సెన్సిటివ్గా పెరిగితే, మనుషులు కూడా అంతే. సో సేమ్ థింగ్, ఒక మనిషి ఇంకొకలానే ఉన్నారు, నేను అన్నీ చేసేవన్నీ ఆ మనిషి చేస్తున్నాడు, ఆ మనిషి బాగున్నాను నేను బాగుండే అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధం ఉండదు. పుర్రెకి ఒక బుద్ధిలాగా మనిషికి ఇక్కడ ఫిజికల్ బాడీకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. నేను 2016లో రీసెర్చ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ని సమస్యలు లేవు, ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు. ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా రివర్సల్ అనేది చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. కారణం ఏంటంటే ఓటీటీ అనేది రావడం, ఈ మూవీస్ అనేవి నైట్ టైం కూడా సిరీస్లు పెట్టుకొని ఇట్లాంటివన్నీ కూడా చూడడం, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంది, ఫోన్ అడిక్షన్ ఇట్లాంటివి ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ మధ్యలోనే ఎక్కువైంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా, శరీరం కదల్చకుండా ఒక దగ్గర అట్లా ఉండడం, వీటికన్నిటికి కూడా ఈవెన్ ఇన్స్టెంట్గా ఫుడ్స్ ఇట్లాంటివన్నీ కూడా రావడం, ఆర్డర్ ఈజీగా చేసుకొని తినడం, వీటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఎక్కువైంది. ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ రోజుల్లో అధికంగా కనిపిస్తుంది. ఇది చాలా వరకు మీకు ఎలాంటి టెస్టుల్లో కూడా కనబడకుండా మనల్ని ఇబ్బంది గురి చేస్తుంటుంది. స్కిన్ డ్యామేజ్ అయిపోతుంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, చిన్నదానికి కూడా ఓవర్ థింకింగ్ అయిపోతూ ఉంటుంది, తిన్న ఫుడ్ ప్రాపర్గా బాడీకి అబ్జర్బ్ అనేది అవ్వదు, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా ఇతరత్ర ఒక్కొక్కటి అన్నీ వస్తుంటాయి. అసలు ఏంటి కర్మ, దీనికి మన లైఫ్ స్టైల్ డిసీజ్కి ఏం సంబంధం? ఏదైనా కూడా నేను ఒకటే చెప్తా, రూట్ కాజ్ అనేది ఏంటి అని ఆలోచించాలి. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే దీని రూట్ కాజ్ ఏంటి, ఒక ప్రాబ్లం వచ్చింది, దీనికి కారణం ఏంటి, అసలు దేనివల్ల ఇది వచ్చింది అని కనుక ఆలోచిస్తే దీనివల్ల ఏ ప్రాబ్లం వచ్చిన లైఫ్లో కూడా ఇది రూట్ కాజ్ ఏంది, అసలు దేనివల్ల వస్తుంది, వితౌట్ గిల్ట్, వితౌట్ ఈగో. మీరు ఇది ఫస్ట్ ఆలోచించాలి, దేనివల్ల వస్తుంది, దాన్ని క్లియర్ చేయాలంటే దానికి నేను ఏ రకంగా కష్టపడాలి, దాన్ని నాకు నేను ఏం మార్చుకోవాలి, పాత్ కోసం ఎట్లా నేను ఎంత కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి, ఎంత టైం పట్టొచ్చు, నేను అక్కడ వరకు వెళ్ళడానికి నేను ఏమేం చేయాలి అనేది ఇది మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకోవాలి. సేమ్ థింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఇక్కడ కర్మ, మనం చేసే పని వల్ల మనం నష్టపోతున్నాం. అంటే ఒక చెట్టుకి నీరు ఇట్లాంటివి ఏదైతే అవసరమో విపరీతంగా షార్ట్ కట్స్కి అలవాటు పడము. ఆ పౌడర్లు ఉన్నాయా, ఈ పౌడర్లు 100 సార్లు చెప్పాను, ఏ పౌడర్లు లేవు. మీరు చేసుకున్న దానివల్లనే ఇప్పటిదాకా ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇంకా దానికోసం మీరు ఏదేదో వెచ్చించి ఇంకా దిగజారిపోకుండా అని చాలాసార్లు చెప్పిన. అయినా కూడా పౌడర్స్ ఉన్నాయా, నాకు టైం లేదు. దేనికి టైం లేదు? మీ పని అంతా చేస్తుంది ఎవరు? మీ శరీరం, మీ మైండ్.
రెండు కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తుంది. మీకు వర్క్ ఎక్కువైతుందంటే దాని అర్థం దీనికి ఇంకా మనం దండం పెట్టుకోవాలి రోజు. ఎక్సర్సైజ్ నేను కేవలం ఎందుకు చేస్తానంటే నన్ను బతికిస్తున్నందుకు, నా పని చేయడానికి నాకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నందుకు మాత్రమే, మనం దండం పెట్టుకోవడానికి మాత్రమే ఆ వర్కౌట్ అనేది నేను చేస్తాను. ఎవరైనా అట్లే చేయాలి. ఇంతంత వెయిట్ మస్కులర్కో దీనికో కాదు, మన పని మనం చేసుకోవడానికి. వయసు అయ్యే కొద్దీ శరీరం క్షీణిస్తుంటుంది కాబట్టి దానికోసం, స్ట్రెంత్ కోసం మనం ఎవ్రీడే వర్కౌట్ అనేది చేసుకోవాలి. ఫుడ్ అనేది దేనికి? బతికుంది కదా అండి, ఫుడ్ పెట్టాలా, చెట్టుకు నీళ్ళు పోయాలా, అన్నీ ఎట్లయితే పెట్టాలో ఈ శరీరానికి కూడా ఫుడ్ ఇంపార్టెంట్. 70% ఫుడ్డే ఇంపార్టెంట్. చిన్నప్పుడు అంటారు కదండి, పోషకాహార లోపాలు, పోషకాహారం, సమతుల్యాహారం. అది ఇప్పుడు వచ్చింది కాదు కదా, డైట్ అని చెప్పి మీరు పెట్టారు పేర్లు, షార్ట్ కట్స్. లిక్విడ్ డైట్ అంటారు, ప్రోటీన్ డైట్ అంటారు, ఏందేందో డైట్ అంటారు. అదంతా ఎందుకండి? చచ్చేంత వరకు అన్నంగా తినాలా? మీరు టైంకి తినరు. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టైంకి తినరు, సమతుల్య ఆహారం ఉండదు. ఇప్పుడు నేను ఒక సింపుల్గా అడుగుతా, రైస్ లేకపోతే మన వల్ల కాదు, మిల్లెట్స్ లేకపోతే మన వల్ల కాదు. 3 రకాలుగాను 3 పూట్ల గ్లైసెమిక్ స్ట్రెస్ ఇచ్చేటట్లు హై కార్బోహైడ్రేట్స్ ఇస్తారు. ఇచ్చుకోండి, దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్ ప్రోటీన్, ఫైబర్ ఎక్కడ ఇస్తున్నారండి మీరు? ఇప్పుడు నేను వైటమిన్ డి ఇచ్చిన, ఐరన్ డెఫిషియన్సీ 2 ఉంది. వైటమిన్ డి, ఐరన్ డెఫిషియన్సీ 2 ఉంది. ట్యాబ్లెట్స్ అయిపోయినాయని చెప్పేసి ఐరన్ ట్యాబ్లెట్ అయిపోయిందని వైటమిన్ డి ట్యాబ్లెట్ 2 వేసుకుంటారా? లేకుంటే ఐరన్ ట్యాబ్లెట్ నాకు ఇష్టం లేదని వైటమిన్ డి 2 వేసుకుంటారా? దీని పని ఇది చేయాలి, దీని పని ఇది చేయాలి. సేమ్ థింగ్ ప్రోటీన్ పని ప్రోటీన్ది, కార్బ్ పని కార్బ్ది, ఫైబర్ పని ఫైబర్ది, గుడ్ ఫ్యాట్స్ది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీరు అట్లా కాకుండా నాకు కాబే ఇష్టం అంటే తినో, దాంతోపాటు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మిస్టేక్ చేస్తాం. ఎక్సర్సైజు చేయం, కదల్చం. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఒకప్పుడు ఇంటి పనిని అంతా చేస్తానండి, అది శారీరక శ్రమన. వెయిట్స్ ఎత్తి చేస్తున్నారా? 10 బిందులు ఊరు నుంచి బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళని చేస్తున్నావా? కవ్వం జరుగుతూ ఉంటారు. అది ఇప్పుడు కూడా ఎక్సర్సైజ్లో నేను చేస్తా. ఇట్లా మళ్ళీ నాకు సారీ అండి, వీటి పేర్లేమో తెలియదు, ఇసురుది లాగా ఇసురుతారు. ఇది కూడా నేను ఎక్సర్సైజ్ లాగా చేస్తాను. ఇవన్నీ ఉన్నాయా? పోనీ ఇవన్నీ కనుక పెడితే ఇంట్లో మనం చేయగలమా? ఎందుకంటే ఆ పనులు చేయగలమా? ఫుడ్ ఉండదు కదా ప్రాపర్గా. ఎంతసేపు కార్బోహైడ్రేట్స్ 3 పూట్ల తింటారు. శక్తి యాడ్ నుంచి వస్తుంది. ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతూ ఉంటుంది, బాడీలో నీటి శాతం పెరుగుతూ ఉంటుంది, మజిల్ లాస్ అయిపోతుంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంటుంది. చిన్నదానికి ఆయాసం, చూడడానికి ఎంత కనిపిస్తాం. ఆడేం శరీరానికి శక్తి ఏం లే, వైటమిన్స్ ఉండవు, ఏం ఉండవు. నేను సన్నగా ఉన్నాను, సన్నగా ఉండే వాళ్ళకి కూడా నేను నీరసంగా ఉంటాను. తినేది మంచిగా పోషకాహారం తినాలి. సగం తినేసి నేను తక్కువ తినేసి నేను సన్నగా ఉన్నానంటే దేనికి? మనం ఏమన్నా బొమ్మలమా? కాదు కదా, పని చేసుకోవడానికే కదా, బతకడానికే కదా, మనం సైకలాజికల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికే కదా. అది ఎక్కడ జరుగుతుంది? సో ఫుడ్ లేదు ప్రాపర్గా, ఎక్సర్సైజ్ అనేది లేదు ప్రాపర్గా, ఒక చోట నుంచి లేవడానికి కష్టము. ఇంటి పనులు చేస్తున్నాం, ఒప్పుకుంటాను, నిలబడే చేస్తాం. కాళ్ళ మీద కదండి నొప్పి, ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. పరిగెత్తుకొని ఏమన్నా చేస్తున్నామా? బరువులు ఎత్తుతున్నామా? లేవు కదా, ఎక్కువసేపు నిలబడుతున్నాం. పనే అన్నిటికంటే కష్టమైన విషయం ఏదంటే హౌస్ వైఫ్ వర్క్. ఎందుకంటే తెలుసా, బయట కూడా వర్క్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక ఎండింగ్ పెట్టేసుకొని బయట కన్నా వర్క్ పెట్టుకుంటాం. హౌస్ వైఫ్ అనేది అంటే 24 గంటలు ఆడే తిరుగుతూ ఉంటామండి. ఇది కూడా నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. ఒక ఇన్కమ్ రాదు, ఎవరెవరు ఏమేమి మాట్లాడారో అర్థం కాదు, మనం ఏం పని చేస్తున్నాం మనకే అర్థం కాదు, ఏం చదువుకొని ఏం చేస్తున్నాం అసలు అర్థం కాదు. పోనీ ఇంత చేస్తానంటే ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా అంటారు. ఇది ఒక మెంటల్ స్ట్రెస్. సో ఆ చిన్న ఎక్సర్సైజ్లన్నీ, యోగానో ఈ ప్రాణాయామమో లేకుంటే ఎక్సర్సైజ్ ఏదైనా చేయండి అంటే, నాకు చాలా పని ఉందండి. చాలా పని ఉంది కాబట్టే నీకు స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి నువ్వు ఎక్సర్సైజ్ చేసుకో. 40 ఏళ్ళ తర్వాత నీకు ప్రీమెనోపాజ్ వచ్చినాక ఎవ్వరు వచ్చి నీకు ప్రాబ్లం ఉందని రారు. డాక్టర్ సింపుల్గా ఒకటే చెప్పేస్తాడు, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనికి రీప్లేస్ థెరపీ కూడా లేదు, మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నిద్రపోవాలని చెప్తారు. అన్ని సంవత్సరాలుగా మనం చెయ్యింది ఒక్కసారిగా ఏడొస్తుంది? అవ్వదు. లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. నా వల్ల అవ్వట్లేదండి. అవదు, అలవాటు పోయింది కదమ్మా. తప్పు మందేనా? స్లీప్ 10 నుంచి 2 గంటల మధ్యలో నిద్ర లేకపోతే మహాతల్లులు కొంతమంది రిజైన్ చేసినారంట జాబ్కి. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎవరికి ఇట్లా చెప్పను, నైట్ డ్యూటీస్ చేస్తున్నా కానీ నాకు పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ఉంది, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వట్లేదు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కానీ నైట్ డ్యూటీ ఆపలేనంటే బాధేస్తుంది. అరే వీళ్ళు ఎంత కష్టపడి పాపం ఫ్యామిలీ కోసం ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు నైట్ డ్యూటీస్ ఆపకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అవ్వదు. కానీ ఎట్లా చెప్పాలి, ఇంకా భయం అయిపోతుంది మన దాంట్లో, నేను గమ్మనే ఉంటా. కానీ 2-3 వీడియోస్ ద్వారా వాళ్ళు రిజైన్ చేసేసినారంట జాబ్స్కి. వేరే చూసుకుంటా మేడం, కానీ ఇంత గర్భసంచి తీసేంత సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సో ఇక్కడ
నిద్ర అనేది లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హెవీ ఉంటుంది. ఎవరికైతే నిద్ర అనేది 10కి నిద్రపోరు, మ్యాక్సిమము ఈవెన్ 11కి నిద్రపోరు. దానివల్ల కంటిన్యూ నిద్ర లేకపోవడం వల్ల బ్లోట్ అయిపోతుంటుంది, కడుపు ఉబ్బరం అవుతుంది, గ్యాస్ట్రైటిస్, విపరీతమైన యాంగ్జైటీ, గట్ హెల్త్, డైజెషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది, భయం అన్నింటికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉంటుంది, పీసీఓడి, థైరాయిడ్ సివియర్ అయి ఉంటుంది. ఈవెన్ డిస్టర్బెన్స్, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన రిపోర్ట్స్ లేకపోయినా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి ఉంటాయి, వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, అబ్జార్ప్షన్ సరిగ్గా లేక. కర్మ అంటే మనం చేసే పని వల్ల జరిగేది. కర్మ అంటే అవతల నువ్వు కొట్టావు కాబట్టి అది నువ్వు అనుభవిస్తావు అంటే, మరి నువ్వు అన్నిటికంటే కూడా మహాపాపం ఏది? ఆత్మహత్య, మనల్ని మనం హింసించుకోవడం. నువ్వు ఎక్కువ పని దాంతో చేపిస్తూ మళ్ళీ దానికి ఏం పోషకాహారం అనేది లేకుండా, దానికి సరైనది, దానికి బేసిక్ కావాలి, ఫుడ్, నిద్ర, ఎక్సర్సైజ్ అంటే బాడీ యాక్టివిటీస్, పాజిటివ్ థింకింగ్. నువ్వు అది తీసేసి నేను దానికి ఎక్స్ట్రా పౌడర్లు ఇస్తా, స్కిన్ గ్లో మిక్స్ ఉందా, ఇంకోటి ఉందా, అమ్మ మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే స్కిన్ గ్లో మిక్స్ తీసుకోవచ్చు అని నేను చెప్తా, లేకుండా నేను ఈయన అని చెప్పేసి. అప్పుడు కూడా నాకు అంత టైం లేదండి, టైం లేకపోతే ఇది అవసరం లేదని చెప్తాను డైరెక్ట్. అంత టైం లేనప్పుడు, అంత టైం లేకుండా చేసేది ఏది? నీ శరీరం కదా. ఆల్రెడీ అంత కష్టపడుతున్నా, నీ కోసం ఒక మనిషి కష్టపడుతున్నాక పిలిచి కొడుతున్నావు అనుకో, ఆ మనిషి ఎట్లుంటుంది? నీ శరీరం కూడా తట్టుకుంటుంది, నీకు నువ్వే పార్ట్నర్, ఇంకెవ్వరు లేరు, తట్టుకుంటుంది. దానివల్ల అయినంతవరకు తట్టుకుంటుంది. వెంటనే ఒక్కోటి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ తర్వాత నువ్వే చెప్తావు, ఈ శరీరంలో నేను ఉండలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదని. మరి నువ్వేం చేసావు దానికి? ఎంతసేపు నీకు చెప్పానే, పార్ట్నర్ నువ్వే, నీకు నువ్వే. నీ పార్ట్నర్ నువ్వు అంత హింసించి నార్మల్గా ఉండాలంటే ఎట్లా? అప్పటికీ తట్టుకుంటుందండి, తట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాలు హింసిస్తాం మనకు మనమే. ఆ తర్వాతైనా మారుతామా? 2 నెలలు చేయొచ్చా, 3 నెలలు చేయొచ్చా? 30 days లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది జీవితాంతం మీరు మంచి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటారు. మీకు ఒక నాలెడ్జ్ ఇస్తాను. 30 రోజులు చేసినాం సరిపోతుందా, 60 రోజులు చేస్తే సరిపోతుందా అని అడుగుతారు. వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దని చెప్తాం. అంటే నువ్వు దాన్ని ఇంకా హింసిస్తున్నావు. నా స్కిన్ కోసం చేస్తాను, అవుతుందా? నాకు 90 kgs నా హెయిర్ కోసం. మీ స్కిన్, హెయిర్ రిఫ్లెక్షన్ ఇంటర్నల్ హెల్త్. మీ లోపల శరీరం హెల్తీగా ఉంటే పైన ఉంటుంది రిఫ్లెక్షన్. ఎంతసేపు హింసించుకుంటారమ్మా? మీకు అర్థమవుతుందా? మనం చేసే పనులే ఇక్కడ రిఫ్లెక్షన్. మన హెల్త్, మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఫిట్నెస్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బ్యాలెన్స్డ్గా ఉండడం. కలి అనేది ఒకటి ఉంటుంది. నాకు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మీ మనీ అంతా కూడా అవసరం, హెల్ప్ అవసరం ఉన్న వాళ్ళకి ఎందుకు పంపించాను తెలుసా? ఆయుర్వేదాల్లో ఒకటి ఉంటుంది, కర్మ థియరీ అని ఉంటుంది. మాకు అప్పుడు స్టార్టింగ్లో చెప్తే అర్థం కాల. మాకు ఆయుర్వేదాల్లో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కర్మ, ఇదంతా ఏంద్రా ఇది అనుకునేది. కర్మ అంటే మనం చేసిన వాళ్ళు పూర్వజన్మ అనేది మా దాంట్లో నమ్ముతారు. పూర్వజన్మ వల్ల వచ్చిన పాపాలు ఏదన్నా ఉన్నా, ఇంకేదన్నా దోషాలు అట్లాంటిది ఏదన్నా ఉన్నా, ఒకరి చేత దానాలు ఇట్లాంటివి చేయించేవాళ్ళు. సో నేనేం చేసిన అంటే, ఇది కూడా ఒక రకంగా తీసుకుని లైఫ్ స్టైల్ని, డిసీజెస్ని ఎంతవరకు మనం మీ లైఫ్ స్టైల్ మార్చుకునేసారంటే అన్నీ తగ్గుతాయి. 6-7 నెలల్లో మీకు కంట్రోల్లోకి వస్తాయి. కానీ అది 6-7 నెలల్లో కంట్రోల్కి రావాలి కదా, కావట్లా. కలి అనేది మనల్ని ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు వద్దు, నువ్వు ఇది తిను, నువ్వు ఇది చేయి, నువ్వు ఇలా ఉండకూడదు. మనసు చంచలం ఉంది కలి వల్ల, తెలుసా? ఆ కలిని కంట్రోల్ చేయడానికి అవ్వదా అని నేను ఆలోచించిందే. మీతోటే ఒక హెల్ప్ అవసరం ఉన్న వాళ్ళకి పేమెంట్ చేపిస్తే అప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటారు. అది ఎట్లా కాదనుకున్నా కూడా అది మీకు తగులుతుంది కదా, ఆ మనోస్థైర్యం అనేది వస్తుంది కదా మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు. ఈరోజులో అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటంటే మనల్ని మనం మార్చుకోవడం. నాకు తెలిసినంతవరకు ఇదే కష్టమైన విషయం. నువ్వేదో అచీవ్ చేసేసిన, అదే అచీవ్ చేసిన, ఇది అచీవ్ చేసిన కాదు, నిన్ను నువ్వు ఎంత అదుపులో పెట్టుకోగలిగావు, ఇదే అసలైంది. వాళ్ళే గొప్ప. ఇది తినాలనిపిస్తుంది ఈ ఒక్కసారికి. వీక్ మైండ్ సెట్. ఎక్సర్సైజ్ చేయాలి, నా శరీరం కదలట్లేదు, నేను ఇప్పుడు చేయలేను, నొప్పి వస్తుంది, వీక్ మైండ్ సెట్. నిద్ర వస్తుంది, ఈ సిరీస్ చేసేసి నేను చేస్తాను, నిద్ర లేవాలి, నా వల్ల అవ్వట్లేదు, కాసేపు పడుకుని, వీక్ మైండ్ సెట్. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఎంచుకున్న మార్గం, ఒకరు సంతోషంగా కనుక దానం కనుక ఇప్పించగలిగితే వీళ్ళకి ఆ విల్ పవర్ అనేది ఉంటుందేమో. లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో నాకు 80% సక్సెస్ రేట్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇదే. నేను వాళ్ళల్లో కూడా ఎక్కువ పిత్త, కఫ నేచర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, వాత నేచర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని. వీళ్ళు బై బర్త్ వీళ్ళు ఎట్టుంటుంది అంటే, చేస్తే చూద్దాం, నా వల్ల అవదులే, ఇట్లుంటారు. పిత్త మైండ్ సెట్లు ఎట్లా అంటే, కొంచెం వాళ్ళని గట్టిగా ట్రిగర్ అయ్యేటట్లు చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే చాలు, వాళ్ళు ఈగోతో అయినా సరే వాళ్ళు కంటిన్యూ నేర్చుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. కఫా నేచర్ వీళ్ళు ఒక మనిషికి అటాచ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళని బతిమలాడో, బుజ్జగించో, బెదిరించో ఏదో ఒకటి చేసి కూడా వాళ్ళని కూడా మార్చచ్చు, వాళ్ళు కూడా మారుతారు. ఈ వాత మైండ్ సెట్ ఉంటుంది, వీళ్ళు అంత తేలిగ్గా మారరు. చేస్తాంలేండి, నా వల్ల అవ్వలేదులేండి, మీరేం చెప్పలేదే, ఇట్లే ఉంటారు. సో నేను అందుకే పిత్త కఫాని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటా ఆ ప్రోగ్రామ్స్కి కూడా. సో
అర్థం చేసుకోండి. లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒక వెయిట్ అయ్యిండొచ్చు, ఏదైనా వీటికి ఏ షార్ట్ కట్స్ లేవు, ఏ మెడిసిన్స్ లేవు. నాకు ఎంత వండర్ఫుల్గా అనిపిస్తుంది అంటే పీసీఓడి, వెయిట్ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు బాగుంటే అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. నువ్వు వదిలేస్తే నీ హ్యాబిట్స్ అన్నీ కూడా అవంతా రికరెన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. పీసీఓడికి వీటికి మెడిసిన్స్ లేవు. మీరు మారితేనే, మీ హ్యాబిట్స్ మారితేనే. నాకు పీసీఓడి నార్మల్ అయిపోయిందిలే అని అనుకోని కనుక ఇష్టం వచ్చింది తిని అంటే ఒక పద్ధతి లేకుండా ఉన్నాం అనుకో మళ్ళీ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. కర్మ అనడానికి ఇది. నువ్వు ఏదైతే ఆ కర్మ కంటిన్యూగా నువ్వు చేసే పని అనేది మంచిగా ఉంటే, నీ టైం ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటే కొన్ని రోజులు మంచిగా వస్తుంది. ఇక్కడ సరిగ్గా లేకుంటే కొన్ని రోజులకి ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇది. దీనికి నేను కర్మ ఈక్వల్ టు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాను. నువ్వు మారితే నీ కంట్రోల్కి వస్తాయి. నీకు ఏ మెడిసిన్స్ అవసరం లేదు. నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటే నీది నువ్వే అనుభవిస్తున్నావు, ఎవరూ అనుభవించట్లేదు. నువ్వు నీకు చేసుకున్న ద్రోహానికి నువ్వే అనుభవిస్తున్నావు. ముఖ్యంగా ఆడవాళ్ళకి 40 ఏళ్ళ తర్వాత ప్రీమెనోపాజ్, ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ వచ్చిన తర్వాత మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండదు, ఫిజికల్ హెల్త్ సరిగ్గా ఉండదు. అప్పుడు ఏదేదో ఆలోచిస్తుంటారు, ఎందుకు నాకు ఇట్లా అయిపోయింది. డాక్టర్ ఏమో ఏం ఆప్షన్ లేదు, ఇంక నువ్వు మారాల్సిందే అంటారు. అప్పుడు వస్తుంటారు వెతుక్కొని. నేను అదే అంటా, 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఆడవాళ్ళు కనీసం అప్పటికైనా కేర్ తీసుకోకపోతే దొంగలు ఎక్కడ దొరికిపోతారు 40 ఏళ్ళ తర్వాత అని. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంటాయి. మనం మారితే అన్నీ నార్మల్ అవుతాయి. మనం దొంగ పనులు చేస్తే దొరికిపోతాం కలికి. దయచేసి ఇప్పటికైనా మీ పార్ట్నర్ మీరే, మీరు బాగుండి మిగిలిన వాళ్ళని కేర్ తీసుకోవాలనుకోండి. అంతేగాని మిమ్మల్ని మీరు నాశనం చేసుకొని మిగిలిన వాళ్ళని కేర్ తీసుకుంటా అనుకోకండి. ఒక చెట్టు అనేది దృఢంగా బలంగా ఉన్నంత వరకే చుట్టూ అన్నీ ఉంటాయి. చెట్టు ఎండిపోయిందంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మా అమ్మ ఉన్నంత వరకు అయ్యో అయ్యో అది ఇది ఇది. ఆఖరికి చనిపోయే ముందు కూడా ఆవిడ బాత్రూమ్ క్లీన్ చేసిపోయింది. ఆవిడకు ఓసీడీ ఉంటుంది, క్లీన్ చేసుకొని చచ్చిపోయింది. ఆవిడ తర్వాత అయ్యో ఏమైపోయింది, నేను ఉన్నాను. మన తర్వాత ఒకరు బాధ్యత తీసుకుంటారు. అది మనం ఉన్నా లేకపోయినా జరిగిపోతూనే ఉంటుంది, అది ఆగదు. కానీ నువ్వు ఉన్నప్పుడు నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకొని, నిన్ను నువ్వు బాగుండేటట్లు చూసుకొని నలుగురిని కేర్ తీసుకో. అది బతుకు అంటే అది. నేను నలుగురి కోసం నేను జీవితం త్యాగం చేసేస్తాను. 40 ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళల్లో, ముఖ్యంగా మగవాళ్ళలో కూడా అంతే ఉందిలేండి, తక్కువేం కాదు. కానీ ఆడవాళ్ళల్లో ఎక్కువ ఓవర్ థింకింగ్ ఇట్లాంటివి ఎక్కువ ఉండడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా హెల్త్ అనేది నాశనం అవుతుంది. కానీ 40 ఏళ్ళ తర్వాత ఏంటి నా లైఫ్, నేను ఏం చేశాను, నాకు ఏంది ఇట్లా అయిపోయింది, అయ్యో నేను ఇంత చేసిన వాళ్ళు వీళ్ళేంటి నన్ను ఇప్పుడు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి సహాయం చేసే లేకుండా ఒకరు బాధ్యత తీసుకోను నిన్ను నువ్వు వదిలేసుకొని పోయినప్పుడు ఎట్లయితుందంటే ఆ తర్వాత అయ్యో నేను వీళ్ళ కోసమా చేశాను మొత్తం పోతుంది. 40 ఏళ్ళు మొత్తం, 50 ఏళ్ళు మొత్తం, నీ టైం ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. ఆ మాట నీకు వచ్చిందంటే, నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు అంటే అర్థం సెంట్రల్ పోల్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండి ఎంతమందినైనా కేర్ తీసుకో, నువ్వు ఫిల్ అయిపోయి ఎంతమందినైనా కేర్ తీసుకో. నన్ను వదులుకొని నేను త్యాగాలు చేసుకొని చేస్తా అంటే నువ్వు కూడా పాపం చేసావు, నువ్వు ద్రోహం చేసుకున్నావు, నువ్వు కేర్ తీసుకోలేదు. అది ఎవరు అనుభవించాలి? డబ్బులు ఇంకొకరు వచ్చి కడతారు, నొప్పి ఎవరు తీసుకుంటారండి? నాకు వచ్చింది తెలుసా, నాకు జెనెటికల్గా కొంచెం హార్ట్ ఇష్యూ ఉంటుంది. అది నాకు రీసెంట్గానే మాకు డెలివరీ టైంలోనే తెలిసింది. సో నన్ను నేను కేర్ తీసుకోవాలి. అది తీసుకోకుండా నేను ఓవర్గా స్ట్రెస్గానే అయినానంటే నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని రోజుల క్రితం ఎక్కువ హార్ట్ బీట్ పెరిగిపోయేసి నా వల్ల కాక షివర్ అయిపోయింది. ఆ రోజు కూర్చుంటే అంటే నాకు ఒక 6 అవర్స్ వరకు నేను ఎప్పుడు పని పక్కన పెట్టి డే టైంలో అలా పడుకుంది కూడా లేదు. అలా పడుకుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి, నేను చేయాల్సిన పనులన్నీ. నాకు ఎవరితో బంధం లేదనుకున్నానే, కానీ ఇంతమంది నాతో అటాచ్ అయినారు, వీళ్ళంతా ఇట్లా అయిపోతారా, నేను మారాలి కదా అని అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా అయితే వచ్చిన. మీకు భయం రావట్లేదా? నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ పెయిన్ మీకు ఎవరికి భయం రావట్లేదా? మీరు బాగుంటేనే కదా మీ వాళ్ళు బాగుంటారు. మనకి ఏదన్నా అయితే మనల్ని నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీకు అనిపించట్లేదా? మిమ్మల్ని ఎక్కడ ఏ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వమనట్లేదు, ఎవరి దగ్గర జాయిన్ అవ్వమనట్లేదు. మీకు తెలుసు మీరు ఏ తప్పు చేస్తున్నారు, రాసుకొని అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏ స్పెషల్ పవర్స్ అవసరం లేదు, ఏ పౌడర్లు అవసరం లేదు. మంచి టైంకి నిద్రపోండి, టైంకి లేవండి, ఎక్సర్సైజ్ 30 నిమిషాలైనా మీ ఇష్టం, ఏ ఎక్సర్సైజ్ అయినా చేసుకోండి మీ వల్ల అయినంత. మంచి ఫుడ్ తినండి. ఎవడెవడు మీ కోసం నెగిటివ్గా మాట్లాడతాను కట్ చేసి అవతల పడేయండి. వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదని కట్ చేసి పడేయండి. నేను ఇంకొకటి కూడా ఈ థాట్ ప్రాసెస్లో నేను ఒకటి, మీరు అడిగారు మన వాళ్ళే ఇబ్బంది పెడుతుంటే,
మెంటల్లీ అటాచ్ అవ్వడానికి ప్రయత్నించండి వాళ్ళతో, డిటాచ్ అవ్వడానికి ప్రయత్నించండి వాళ్ళతో ఉంటాం, కానీ మెంటల్గా వాళ్ళతో అటాచ్ అయ్యి ఉండదు బ్రెయిన్. వాళ్ళు అంటున్నాయన్నా ఓకే, ఈ మైండ్కి వచ్చేయాలి మనం. బయట వాళ్ళు ఎవరెవరో రారు మనల్ని హింసించేవాళ్ళు, మన వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు బయట వాళ్ళతోటి అంటే మనం ఎందుకు బాధపడతాం, 2 నిమిషాలు పారా అనుకుంటాం, 2 నిమిషాల తర్వాత మన వాళ్ళు అన్నప్పుడే కదా ఎక్కువ బాధపడతాం. అలాంటి వాళ్ళని ట్రేస్ చేయండి, ఎవ్వరు మిమ్మల్ని ఎక్కువ ట్రిగర్ చేస్తున్నారు వాళ్ళతో ఉండండి. కానీ వాళ్ళతో మానసికంగా దూరంగా ఉండడానికి చాలా కష్టం. ఇది నేను చెప్పినంత ఈజీ కదా, నాకు 4 ఏళ్ళు పట్టింది. నేను అన్ని స్ట్రగుల్ ఫేస్ చేసినవి మాత్రం మీకు చెప్తున్నాను. నేను ఏది ఫేస్ చేయండి, నేను ప్రాక్టీస్ చేయండి మీకు చెప్పట్లేదు. కొన్ని వేల ట్రాన్స్ఫర్మేషన్స్ ఫిజికల్లీ మెంటల్లీ చేసిన తర్వాత మాత్రమే ఇది కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నా. ఇప్పుడు వస్తున్న మీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా అది సమస్య మీరే తగ్గించుకోగలరు. మీరు మారితే తప్ప, మన మైండ్ సెట్ మారితే తప్ప మన హెల్త్లో ఎలాంటి తేడా రాదు. ఒక ఫ్యామిలీ కనుక హెల్త్ పరంగా కనుక డ్యామేజ్ అయిపోయిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫినాన్షియల్గా కూడా డ్యామేజ్. డబ్బులు పెట్టడానికి సంపాదించిందంత పెట్టడానికి సైకలాజికల్గా ఎవరు బాగుండరు, గొడవలు ఉంటాయి, బాధ ఉంటుంది, ఫినాన్షియల్ స్ట్రెస్. ఒక మనిషి ఆరోగ్యం అనేది మొత్తం ఒక తరాన్ని వెనక్కి లాగుతుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి, మీకు ఒక ఇష్టం మీరు తినకూడదు తింటున్నాం, మీరు ఒక చోట అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా ఆలోచించుకోండి. మీకు మీరు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు, మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నారు. ఫలితం అనుభవించే తీరాలి. వాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగాలేను అట్లుంటే వాళ్ళు కూడా వస్తుంది ఒక టైంలో. ఎవరి టైం బట్టి వాళ్ళది. దాన్నే విరుద్ధాహార విరుద్ధకాల ఇట్లా కొన్ని ఉంటాయి మనకి. ఒక ఏజ్ని బట్టి, జీన్స్ని బట్టి, శరీర తీరుని బట్టి అందరికీ సేమ్ ఉండదు. ఎవరికి వాళ్ళకి ఏ రకంగా తగలాలో సైకలాజికల్గా తగలచ్చు, ఫిజికల్గా తగలచ్చు దెబ్బ. వాళ్ళతో మనకి ఎందుకో, మన నొప్పి కదా మంది, మనతో మనకి కాంపిటీషన్, ఇంకొకరితో సంబంధం లేదు. వాళ్ళు ఎలాగన్నా ఉంది, మనకు దేనికి? మనం బాగుందాం, మన ఫ్యామిలీని బాగుండేటట్లు చూసుకుందాం, మనల్ని నమ్మిన వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని బాగుండేటట్లు చూసుకుందాం. మనల్ని ఇంకొకరు కేర్ తీసుకోవాలి అని ఆలోచించొద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళు. నన్ను ఎవ్వరూ తినమని అడగలేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అమ్మ నువ్వు రాని, నీ ఇంటికి నువ్వు రాని, నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళేది నిన్ను అడిగేది తిన్నావా లేదా అని. వాళ్ళు ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు పెడితే తినేవాళ్ళు వాళ్ళు. నువ్వు ప్రేమగా పెట్టాలి. వెయిట్ చేస్తుంటారు అమ్మ ఎప్పుడు పెడుతుందా అని. మీరేంది వాళ్ళ కోసం వెయిట్ చేసేది? తప్పు కదా అది, నీది బాధ్యత. వాళ్ళు ఎందుకు నిన్ను అడుగుతారు? నీ చేతి ముద్ద తినేవాళ్ళు వాళ్ళు. భర్త అయినా బయట నుంచి సంపాదించి ఎంత కష్టపడి ఇచ్చినా నువ్వు మంచి ఫుడ్ తోటి అంతా ఇస్తేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. నీ చేతుల్లో నువ్వు రాని, నీ ఇంటికి నిన్నేంది అడిగేది ఇంకొకరు తిన్నావా లేదా అని. నువ్వు కదా బాధ్యతగా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఆరోగ్యం అనేది ఒక తరాన్ని వెనక్కి లాగేస్తుంది. గుర్తుకు తెచ్చుకొని నీకు నువ్వు ద్రోహం చేసుకోవద్దు, కలికి ఇరుక్కోవద్దు. పాజిటివ్ థాట్స్ తోటి ఉండు, మంచినే విను, మంచినే చూడు. ఏదన్నా పక్కన పెట్టు, అది సంబంధం లేదు. నీ మెంటల్ హెల్త్కి అదే ఇంపార్టెంట్. నీ గట్ హెల్త్ బాగుంటే, నీ డైజెషన్ బాగుంటే, నీ థాట్ ప్రాసెస్ బాగుంటే, నీకు విజరల్ ఫ్యాట్ అనేది కూడా ఏం లేకుండా ఉంటే నీ మానసిక ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య నేను ఒక సాధువుది విన్నా, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి మినిమం అన్నారు. నాకు కడుపు నిండిపోయింది ఆ మాటతోటి. అది వాస్తవం. ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. శరీరాలు మెంటల్లీ ఎనర్జీ డ్రైన్ అవుతున్నాయి కానీ ఫిజికల్గా అలసిపోవట్లేదండి. నిద్ర కూడా రావట్లేదు ప్రాపర్గా జనాలకి. ఒక సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ సంతోషం కనుక ఉంటే, మనల్ని సంతోషం వెతుక్కున్నప్పుడు చెట్టు కింద ఉన్న ప్రశాంతంగా ఉంటాం, లేకపోతే కోట్లల్లో ఉన్న మానసిక ప్రశాంతత ఉండదు. ఎక్సర్సైజ్ చేయి, టైంకి తిను, మంచినే విను, మంచినే చూడు. నీకంటూ ఒక టైం పెట్టుకో, ఆరోగ్యంగా ఉండు. మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతోనే స్టార్ట్ అవుతుంది. నువ్వు శారీరకంగా బాగాలేకుండా మానసికంగా కూడా బాగుండవు. నీకు అర్థమవుతుందా? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. ఒక్కడే చెప్తున్నాను నేను మళ్ళీ. నాకు ఇది వినిపించిన మాట, నాకు ఎక్కువ చెప్పిన మాట చాలామంది, మీకు నేను అదే మాట చెప్తున్నా. నేను చేయగలనా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పటికీ నేను ఒకటే అనుకుంటా, నువ్వు అనుకుంటే చేస్తావు, నువ్వు వద్దు అనుకుంటే చేయలేవు. మీకు కూడా సేమ్ చెప్తా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, పీసీఓడి, థైరాయిడ్, ఇతర ఏవైనా కూడా, వెయిట్ కానీ ఏదైనా, అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఏదైనా, నేను చేయగలనా అన్నప్పుడు ఒకటే మాట వేసుకోండి, నువ్వు చెయ్యాలి అనుకుంటే చేస్తావు, నువ్వు చేయలేవు అనుకుంటే చేయలేవు. ఇక్కడ స్ట్రిక్ట్ డైట్లో నువ్వు ఎన్ని చేసినావు అనేది కాదు, నువ్వు
కన్సిస్టెన్సీతో నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి మాత్రమే రిజల్ట్, వాళ్ళకి మాత్రమే హెల్త్. నా స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలని నిన్ను నువ్వు ఇంకా స్ట్రెస్ పెట్టేసుకున్న వెయిట్ తగ్గకపోతే ఏమి ఇప్పుడు? నువ్వు మంచి హ్యాబిట్స్ తోటి ఉండు, మంచి అలవాట్లతో ఉండు, అదే తగ్గుతుంది. మంచి స్ట్రెంగ్త్గా ఉండు. వెయిట్ తగ్గట్లే ఇది ఒక స్ట్రెస్ ఎక్కువైపోయింది బా మీకా. ఏమైంది? ఆడవాళ్ళలో ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్ల 4-5 కేజీలు అటు ఇటే ఉంటారు. మీరు అస్సలు 4-5 కేజీలు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. టైంకి తినండి, ఎక్సర్సైజ్ చేయండి, నిద్రపోండి, మంచి థాట్స్తో ఉండండి. ఎనఫ్. ఇది కొన్ని ఇయర్స్గా నాశనం చేసేసుకున్నాం మనం. ఇప్పుడు కొన్ని ఇయర్స్ పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. అది వాళ్ళ శరీర తీరును బట్టి ఉంటుంది. ఓపికగా ఉన్నవాడు నాశనం అయినట్లు చరిత్రలో లేదు. ఓపిక, కన్సిస్టెన్సీ, ఒక పనిని ఆపకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళదే విజయం. నీ ఆరోగ్యం, నీ ఫ్యామిలీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. అర్థమైందా? కర్మ అంటే ఏదో పూర్వజన్మలో ఏదో కూడా ఇంకోటి చేసేసామని కదా. ఈ జన్మలో మనం హింసించుకుందే కర్మ. టైం ఇన్వెస్ట్మెంట్ నువ్వు నీ మీద పెట్టలే, పిల్లల మీద పెట్టావు, బాగా చదువుకుంటున్నారు, మంచి బుద్ధితో ఉన్నారు. మీ భర్త మీద పెట్టావు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు, మంచి జాబ్ చేసుకుంటున్నారు. నీ బిజినెస్ మీద పెట్టావు, నీకు డెవలప్ అవుతుంది. నీ మీద నువ్వు పెట్టుకోలే, నాశనం అవుతుంది. టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టు. కర్మ, నువ్వు చేసిన పని రిఫ్లెక్ట్ అవుతుంది. నా మాట ఏమన్నా అర్థమైందా? ఏమన్నా రూడ్గా ఉందా? సారీ ఏదైనా గట్టిగా మాట్లాడితే. కానీ ప్లీజ్, మన జనరేషన్ నిజంగానే నాలెడ్జ్ లేకుండా ఉందండి. మన వాళ్ళు మంచిగా ఇచ్చారు, మనకు మంచి వనరులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మన జనరేషన్ నాశనం చేసుకుంటుంది. నెక్స్ట్ పిల్లల్ని చూస్తే బాధేస్తుంది. లాస్ట్ 7-8 ఇయర్స్గా చాలా దారుణంగా వచ్చేసినాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ. ఇవన్నీ ప్రాపర్గా లేక మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ ఫోకస్ చేయండి. ఇంకొక జనరేషన్ నుంచైనా మనం మారుదాం, మనం కాపాడుకుందాం. తల్లి మారితే, అమ్మ బాగుంటే అందరూ బాగుంటారు. దయచేసి పెళ్ళి కాని ఆడపిల్లలు కూడా, మీరు ఒక ఇంటికి పోతున్నారంటే ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది మీ చేతిలో. దయచేసి నెగ్లెక్ట్ చేసుకోకండి. పెళ్ళికి ముందే మీకు టైం లేదంటుంటే పెళ్ళి తర్వాత ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఎలా వస్తుందండి టైం ఎప్పటికీ ఉండదు మనకి. మనమే క్రియేట్ చేసుకోవాలి. అర్థం చేసుకోండి. ఏమైనా అర్థమైందా? కమెంట్ చేయండి.